ప్రజల మధ్య కులాల పేరుతో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందన్నారు ప్రధాని మోదీ. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. జమైకాతో రక్షణ, డిఫెన్స్, డ్రగ్స్, ఉగ్రవాద నియంత్రణకు కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి ఉంటుందన్నారు కాషాయ నేతలు. దేశ ప్రజల మధ్య కులాల పేరుతో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల్లో దేశభక్తి పెరిగితే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని కాంగ్రెస్ కు తెలుసన్నారు. అందుకే ఓట్ల కోసం హస్తం పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయటమే కూటమి విధానమన్నారు. हरियाणा ने हमें सिखाया है, काम करो, मेहनत से काम करो, लेकिन कांग्रेस का फॉर्मूला है न काम करो और न दूसरों को काम करने दो. अब यहां हरियाणा में भी यही होने जा रहा है. धड़ाम. జమైకాతో భారత్ బంధం చారిత్రాత్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రక్షణ, డిఫెన్స్, డ్రగ్స్, ఉగ్రవాద నియంత్రణకు కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. రెండు దేశాలను అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉమ్మడిగా ముందుకు వెళ్తామన్నారు. సాంస్కృతిక, క్రీడా, కామన్వెల్త్ సంబంధాలు రెండు దేశాల ప్రజలను దగ్గర చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో జమైకా ప్రధాని ఆండ్రూ హాల్నెస్ తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు మోదీ. 4 C's हमारे संबंधों को अंकित करते हैं: कल्चर, क्रिकेट, कॉमनवेल्थ और कैरिकॉम. आज की बैठक में हमने सभी क्षेत्रों में अपना सहयोग सुदृढ़ करने पर विचार किया और कई नए इनिशिएटिव्स की पहचान की. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి ఉంటుందన్నారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. కర్ణాటకలో ముడా స్కామ్ తో భారీ అవినీతి జరిగిందన్నారు. గతంలో రాజస్థాన్, హర్యానాలోనూ హస్తం పార్టీ పాలనలో కుంభకోణాలు జరిగాయన్నారు రవిశంకర్ ప్రసాద్. तो कांग्रेस पार्टी की सत्ता में लैंड के प्रति क्यों आकर्षण होता? क्या हो मुख्यमंत्री, उनका परिवार, क्या हो राष्ट्रीय अध्यक्ष, उनका परिवार, और पूर्व में तो दामाद बाबू की चर्चा बहुत हो चुकी है. राजस्थान और हरियाणा में उनको कितना स्नेहिल आशीर्वाद वहां की सरकारों के द्वारा मिला था. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటమి తప్పదన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. కూటమి సర్కార్ ఏర్పడితే మళ్లీ అవినీతి పెరుగుతుందన్నారు. గతంలో భూపేందర్ హుడా సీఎంగా ఉన్నప్పుడు అన్యాయంగా రైతుల భూములు లాక్కున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు మేలన్నారు అనురాగ్ ఠాకూర్. कांग्रेस के लोग अपने घर भरने के लिए लाते हैं. सरकार ये सेवा करने के लिए नहीं, मेवा खाने के लिए, अपने घर भरने के लिए है. इसलिए कांग्रेस के प्रत्याशी कह रहे हैं पहले अपना घर भरेंगे, फिर रिश्तेदारों का भरेंगे और जनता का जमीन जायदाद इसका मतलब लूटने की तैयारी है. खर्ची पर्ची की तैयारी है और भी लूट की तैयारी है, जमीनें ले जाने की तैयारी है. तो हरियाणा वालों को जागना होगा. ये लुटेरे जिन्होंने किसी को छोड़ा नहीं, ऐसा कोई बचा नहीं जिसको कांग्रेस ने ठगा नहीं. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. జమ్మూ కశ్మీర్లోని బాహు అసెంబ్లీ సెగ్మెంట్లో ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీతోనే ప్రశాంత కాశ్మీర్ సాధ్యమన్నారు జితేంద్ర సింగ్. హర్యానా, జమ్మూ కశ్మీర్లో బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు బీజేపీ నేతలు. అవినీతి పాలనను ప్రజలు కోరుకోవడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు.